ప్రతి రాయిలోని దేవుడిని చూడగలిగినటువంటి మనిషి సాటి మనిషిలోనే మనిషిని చూడలేకపోతున్నాడని బాబాసాహెబ్ అంబేద్కర్ అని అన్నారు. ఆయన ఈ వ్యాఖ్యలకు భాగవతమే ఆధారం అని తెలియజేశారు. ఇది ఎంతవరకు నిజం? పాముకు పాలు చీమకు పంచదార పోయు కర్మభూమి మనది. భారతదేశంలో పాముకు పాలు పోసి దేవతగా ఆరాధిస్తాం. చీమకు పంచదార పెట్టి ఆ సూక్ష్మ ప్రాణి కూడా ఆనందంగా జీవించాలని భావన చేస్తాం. ప్రతి మనిషిలో భగవంతుణ్ణి చూడాలన్న ఆలోచనతో నమస్కరించి ఆత్మయజ్ఞాన్ని నిర్వర్తిస్తాం. ఇలా రాయి రాయిలో భగవంతుణ్ణి చూస్తూ అందరికీ ఆనందాన్ని కలుగజేయాలన్న ఆలోచనతో అద్భుతమైన జీవితాన్ని గడిపే భారతీయుడు సాటి మనిషిలో మనిషిని చూచేటువంటి ఆలోచన చేయలేనప్పుడు ఆ జీవితము వ్యర్థము కదా అన్న భావనతో భారతీయ జీవిత ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పుతూ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిన మాట అది. దానికి మూలం మనకు భాగవతంలో కనపడుతుంది. కపిలుడు తల్లి అయిన దేవహూతికి భక్తి తత్వాన్ని వివరిస్తున్న సందర్భంలో అసలు భక్తి అంటే ఏమిటి? కేవలము విగ్రహానికి షోడశోపచార పూజలు చేస్తూ అదే భక్తి అనుకుంటే అది సరి అయిన ఆలోచన కాదు అని తెలియజేస్తూ అనిశము సర్వభూత హృదయాంబుజవర్తి అనర్చు ఈషు నన్ను అవజ్ఞు చేసి మనుషుండొగి మత్ప్రతిమార్చనా విడంబనమున మూఢుడై ఉచిత భక్తి భజింపడేని ఆ మనుజుడు ఊరక భస్మకుండమున వేల్చిన ఎట్టివాడగున్ అంటూ దేవహూతికి అసలు భక్తి అంటే ఏమిటో చెప్పాడు. అందరిలో ఈశ్వర సర్వభూతానాం హృదయచే అర్జున తిష్టతి భ్రామయన్ సర్వభూతాన్ని యంత్రారూఢాని మాయయ. అందరి హృదయాలలో నివాసముండి ముందుకు నడిపించేటువంటి ఆ పరమాత్మ కేవలం విగ్రహానికి మాత్రమే పరిమితం కాలేదు. విగ్రహాన్ని ఆరాధిస్తూ దానిలో ఆ దైవీ శక్తిని ఆవాహన చేసుకొని అద్భుతమైన ప్రయోజనాన్ని పొందేటువంటి పూజా విధానం మనకు మార్గదర్శకమైనప్పటికీ విగ్రహంలో భగవంతుణ్ణి చూస్తూ అంతా ఆ స్వామి యొక్క ఆ భగవంతుడి యొక్క లీలా విలాసమే అన్న ఆలోచనతో ఆరాధన చేయగలిగితే అది నిజమైన భక్తి. అలా కాకుండా కేవలం షోడశోపచారాలతో వీలైతే చతుషష్ఠి ఉపచారాలతో భగవంతుణ్ణి ఆరాధిస్తూ గొప్ప భక్తులము అని భావిస్తే అది ఊరక భస్మగుండమున వేల్చిన ఎట్టివాడగున్. భస్మగుండంలో అథర్వుడు చెప్పినట్టు హోత వేలిస్తే సంకల్పాన్ని, దానివల్ల ఏం ప్రయోజనం? అగ్నిర్వై ముఖాదేవాహ. దేవతలకు హవిస్సు చేరాలి అంటే అగ్నిని రగల్చాలి. ఆ అగ్నిలో మంత్రసహితంగా సంకల్పాన్ని చెబుతూ వేల్చాలి. అలా భగవంతుని యొక్క రూపాన్ని మనుషులందరిలో చూస్తూ సంకల్పాన్ని చెప్పుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు లోకా సమస్తా సుఖినో భవంతు అన్న భావనతో ఆరాధించినప్పుడు మాత్రమే ఆ భక్తి సార్థకమవుతుంది. అదే అంబేద్కర్ యొక్క ఆలోచన.